ఈ పెళ్లి ఒక ఇంద్రజాలమో మహేంద్రజాలమో నాకు తెలియదు లలిత. కొన్నాళ్ల క్రితం వరకు నువ్వెవరో తెలియదు. కాని నిన్ను చూసాక నిన్నే పెళ్లాడాలననిపించింది. మా వాళ్ళు, మీ వాళ్ళు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పెద్ద అనుమానం. ఎందుకలా అనుమానపడ్డారు? ఏముంది, ఇవ్వాళ అమ్మాయిలందరికీ ఎంబీబీఎస్సో, బీటెక్ చేసిన అబ్బాయియో మాత్రమే కావాలి. వాడు ఫారిన్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. నేను మామూలు పోస్ట్ గ్రాడ్యుయేట్ని, మామూలు అకౌంటెంట్ని. అసలు నీకు తెలుసా, ఇవ్వాళ అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టమైపోతున్నది. అమ్మాయిలు తెగ చదివేసి ఇట్టే ఉద్యోగస్తులైపోతున్నారు. వాళ్లకు తగ్గవరుణ్ణి వాళ్లే ఎంచుకుంటున్నారు. ఎనీ హౌ మనిద్దరికీ రాసి పెట్టి ఉంది. పెళ్లి కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ లలిత. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అనిల్. ఒక మాట అడగనా? ఇవ్వాళ రేపు ఎంగేజ్మెంట్కి కూడా ఎందుకిలా పెళ్లికి పెట్టినంత ఖర్చు పెడుతున్నారు? మా నాన్న ఒక సామాన్య ప్రభుత్వోద్యోగి. మనం పెళ్లి కాస్త సింపుల్గా చేసుకోలేమా? ఈ ఎంగేజ్మెంట్కి ఇంత ఖర్చు అవసరమా? చూడు లలిత, పెళ్లి గురించి మనకు ఎన్ని ఆశలు ఉంటాయో, పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయాలో పెద్దవాళ్లకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఖర్చు పెట్టని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతారు? జీవితంలో ఒకేసారి వచ్చే సందర్భం కోసం ఇలా ఖర్చు పెట్టడం నువ్వో నేనో మొదలెట్టింది కాదు. నీతోనే నాతోనే ఆగిపోయేది కాదు. సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కమాన్, మంచి కాఫీ తాగుదాం. ఆమె భుజం చుట్టూ చేయివేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల వెల్లువలో కొట్టుకుపోయాయి. వైభవంగా జరిగిపోయిన ఎంగేజ్మెంట్ అనే ఆ ఘట్టంలో పసుపుతాడొక్కటే తక్కువ. పెళ్లికి 2 నెలల గడువు వచ్చింది. దానితో ఇద్దరికీ ఆ మర్నాటి నుండి సెల్లు స్వరాలే చంపస్వరాలైనాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్లి ఏర్పాట్ల కోసం ఆమె తండ్రి సూర్యం నానా అగచాట్లు పడడం లలిత గమనిస్తూనే ఉన్నది. ఒక మధురోహలలో తేలుతున్న లలితకు తండ్రిపడే యాతనకు చాలా బాధగా ఉన్నా, ఇలాటపుడే కదా ఖర్చు పెట్టేది అన్న అనిల్ మాటలు గుర్తుకు వచ్చి ఏమీ అనలేకపోతున్నది. అసలు కట్నం ఎందుకివ్వాలి అని వాదించే లలితకు వాళ్లు 10 లక్షలు అడిగారని తెలిసి చాలా బాధపడింది. ఈ సంబంధం వద్దు నాన్న అని గట్టిగా చెప్పాలనుకున్నది. ఏ వయసులో జరగాల్సిన ఆ ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇలా కట్నం ఇచ్చుకోలేమనో ఇవ్వనమనో అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు, ఐశ్వర్యవంతుడు, అందగాడు కావాలనో రకరకాల కారణాలతో పెళ్లి వాయిదా వేసుకున్న వారికి ఆ తరువాత ఆ ఈడు అబ్బాయి దొరకడం కష్టమైపోతున్నది. అలా పెళ్లికాని అమ్మాయిలు ఎందరో మన బంధువుల్లోనే ఉన్నారు. తల్లి కఠినంగా చెప్పింది. దానికి తోడు అనిల్ నచ్చి రాజీకొచ్చిన దానిలా మౌనం వహించింది. పెళ్లికొడుకు ఇల్లు తాను ఉద్యోగం చేస్తున్న స్థలం చాలా దూరం కాబట్టి ప్రస్తుతానికి ఇరువురి పెద్దల సూచన మేరకు చేస్తున్న చిన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసింది. చకాచకా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మధ్య మధ్య మొగపెళ్లివారి కోరికల చిట్టా విప్పుతున్నారు. ముందే వాళ్లు పెళ్లి చాలా ఘనంగా జరపాలి అన్నారు. లేని ఆడపడుచు కట్నం కూడా తమ్ముడి కూతురికి ఇవ్వాలి అన్నారు. కళ్యాణ మండపం వాళ్లకు నచ్చాలి అన్నారు. ఈ డిమాండ్లు లలితకు ఒళ్ళు మండిస్తున్నా ఓపిక పడుతున్నది. అప్పటికే 5 లక్షలు పెళ్లివారికి ఇచ్చేశాడు సూర్యం. ఇంకా 5 లక్షల సొమ్ములు సమర్చుకోవాలి. పెళ్లి ఖర్చులు చూసుకోవాలి. ఆందోళనగా కంగారుగా తిరుగుతున్న తండ్రిని చూసి, నాన్న, ఎందుకలా చాలా ఆందోళనగా ఉన్నావు? డబ్బు సర్దుబాటు అవ్వలేదా? ఉండబట్టలేక అడిగింది. అదేం లేదమ్మా, అన్నీ సమకూరుతాయి. అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వేం కంగారుపడకు అన్నారు. 5 ఏళ్ల క్రితం అక్క సునీతను మేనత్త కొడుకుకే ఇచ్చి చేసిన అంతో ఇంతో కట్నం ఇచ్చుకోక తప్పలేదాయనకు. ఇప్పుడిక ఉన్నదంతా నాకు ఊడ్చి ఇస్తే రేపు తమ్ముడి భవిష్యత్తు ఏమిటి అని బాధపడింది. మగపెళ్లి వాళ్లు ఎక్కడా దేనికి తగ్గడం లేదు. అనిలన్నా కాస్త వాళ్లకు సర్ది చెప్పొచ్చు కదా. చూడబోతే అతగాడికి కూడా వాళ్ల అమ్మావాళ్లు చేస్తున్న ఆర్భాటాలన్నీ ఇష్టమే అనిపించసాగింది. దానికి తోడు ఇంట్లో ఏవో చర్చలు జరుగుతున్నాయి. లలిత వచ్చేసరికి ఆపేస్తున్నారు. 10 రోజులు ముందే పెళ్లికి వచ్చిన అక్క కూడా ఇంట్లో దేని గురించి చర్చ జరుగుతున్నదో ఏమీ చెప్పడం లేదు. దానితో లలితకు మరికొంత అనుమానము మొదలయ్యింది. అనవసరంగా ఈ సంబంధం ఒప్పుకున్నానా అనుకుని బాధపడింది. ఇప్పుడు వెనక్కు వెళ్లేందుకు ఏమీ లేక మౌనం వహించింది. యాస్టరిస్క్ రంగురంగుల పూలతో అందమైన సెట్టింగులతో కళ్యాణ మంటపం అందాలు సంతరించుకున్నది. బంధుమిత్రులంతా పెళ్లికి తరలివచ్చారు. పెళ్లికూతురిగా ముస్తాబైన లలిత చూడముచ్చటగా ఉన్నది. రుచికరమైన వంటలు సిద్ధమవుతూ ఆ వాసనలు హాల్లోకి కూడా వ్యాపిస్తున్నాయి. ఇన్ని రోజుల నుండి పెళ్లి పనుల్లో సతమతమవుతూ తిరుగుతున్న సూర్యం పట్టుపంచ కట్టుకుని భార్య సమేతంగా కన్యాదానానికి సన్నద్ధమయ్యాడు. భారతి ముఖంలో సంతోషం వెళ్లివిరుస్తున్నది. విడిది నుండి పెళ్లికొడుకు ఊరేగింపుగా వచ్చాడు. అమ్మాయిని, అబ్బాయిని కూర్చోబెట్టి పూజలు చేయిస్తూ కళ్యాణపు తంతు మొదలుపెట్టారు పంతులుగారు. ఇరువురు తల్లిదండ్రులు వేదికమీద ఉన్నారు. ఇక వధువు తల్లిదండ్రులు ఇటు వచ్చి కూర్చోండమ్మా అని పంతులుగారు పిలవగానే వెళ్లి కూర్చున్నారు. సిగ్గుపడుతూ తల్లిదండ్రుల వంక తలెత్తి చూసింది లలిత.
పెళ్లికూతురిగా ఉన్న కూతురిని సంతోషంగా చూసుకున్నారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సూర్యం. అయ్యో ఏమైంది నాన్న? గట్టిగా అరుస్తూ పెళ్లి పీటల మీద నుండి ఒక్క గెంతుతో వచ్చి తండ్రిని పట్టుకున్నది లలిత. ఏమయ్యిందండి? అంటూ భారతి భయంతో అరిచింది. తల్లీ కూతుర్లిద్దరూ అరుస్తూనే ఉన్నారు. గుండె చేత్తో వత్తుకుంటూ క్షణాలలో ప్రాణాలు వదిలాడు సూర్యం. ఈ హఠాత్ పరిణామానికి ఉక్కిరిబిక్కరైపోయింది లలిత. అంబులెన్స్ రావలసిన అవసరమే లేకపోయింది. వచ్చిన బంధువుల్లో 2-3 డాక్టర్లు కూడా ఉన్నారు. అతని మరణవార్తను ధృవీకరించేశారు. కళ్యాణరాగాలు పలుకుతున్న సన్నాయి మేళాలు ఆగిపోయాయి. అయిన వారి శోకాలు అక్కడ మారుమోగిపోయినాయి. భారతి పొర్లి పొర్లి ఏడుస్తున్నది. లలిత అక్క సునీత, తమ్ముడు సుధీర్ లలితను పట్టుకుని పెద్దగా రోదించసాగారు. లలితకు భయం, దుఃఖం, ఇలా జరిగిందేమిటన్న ఆశ్చర్యం. ఇదంతా నిజం కాకుండా ఉంటే బాగుండన్న ఆశతో అయోమయంగా అరుస్తూ ఏడవసాగింది. పెళ్లి కొడుకుని ఎవరో అక్కడ నుండి తప్పించి కారులో తీసుకెళ్లిపోయారు. మొగపెళ్లివారంతా మెల్లగా అక్కడ నుండి వెళ్లిపోయారు. పెళ్లి చూద్దామనుకుని వచ్చిన వారికి సూర్యాన్ని ఆఖరు చూపులు చూడవలసి వచ్చింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురి కోసం ఉంచిన పూలదండలు అతన్ని భౌతికదేహాన్ని కప్పేశాయి. సూర్యం కుటుంబాన్ని విషాదపు చీకట్లు కమ్మేశాయి. డబుల్ కొటేషన్. కర్మలు ముగిశాయి. పెళ్లిళ్లు చావిళ్లుగా మారి శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. నాన్నలేని ఇల్లు శూన్యంగా భయంకరంగా అనిపించి లలితకు తాను చచ్చిపోదామన్నంత ఆలోచనలు వస్తున్నాయి. తల్లిని చూస్తే ప్రాణం ఉసూరుమన్పిస్తున్నది. చదువుకోవడం తప్ప ప్రపంచం తెలియని తమ్ముడిని చూస్తే జాలనిపిస్తున్నది. కాస్త ధైర్యాన్ని కూడదీసుకుని ఇంటి పనులు చేస్తూ తల్లిని చూసుకోసాగింది. తండ్రి మరణం ఎంత బాధగా ఉందో. అక్కడ నుండి జారుకున్న అనిల్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే అంతకంటే చాలా కంపరంగా అనిపించసాగింది. పెద్ద కర్మకి అనిల్ తండ్రి ప్రసాదరావు వచ్చి వెళ్లాడని తెలిసింది. కనీసం లలితను అతను పలుకరించనైనా లేదు. సూర్యం చనిపోయి నెల గడిచిపోతుండగా భారతి అన్నలు వచ్చి, అమ్మా భారతి, మరి ప్రసాదరావ్ గారింటికి వెళ్లి లలిత పెళ్లి సంగతి మాట్లాడిరామా అని అడిగారు. అమ్మా, తండ్రి చనిపోయిన దుఃఖంలో నేనుంటే కనీసం ఇంతవరకు మనలను పలకరించని ఆ కుటుంబంలోకి నేను వెళ్లాలా? కనీసం అనిల్కి నా గురించిన ఆలోచనే లేదా? ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయని ఆ మనిషితో నాకిక పెళ్లి అవసరమా? అడిగింది. చూడమ్మా, మనం మనిషిపోయిన దుఃఖంలో ఉన్నాం. వాళ్ళ అబ్బాయి పెళ్లి ఆగిపోయి అందరికీ జవాబు చెప్పుకునే స్థితిలో వాళ్లున్నారు. వాళ్లకు కూడా ఇది బాధే. ఇదంతా తట్టుకోవడానికి వాళ్లకు కూడా కాస్త సమయం పడుతుండమ్మా. తల్లి మాటలలో నిజం ఉందనిపించింది లలితకు. పెద్దలు వెళ్లి అనిల్ కుటుంబాన్ని కలిశారు. నిండు పందిట్లో ఇలా జరగడం మా అందరికీ చాలా షాక్గా ఉందండి. ఇదేదో అపశకునంలా ఉన్నది మాకు. మళ్ళీ అదే అమ్మాయితోనే పెళ్లి అంటే కాస్త ఆలోచించాల్సి వస్తున్నదండి. అదేంటండి అలా అంటారు? నిజానికి మా బావగారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నది మేము. ఏదైనా అపశకునం అనుకుంటే అది మేము అనుకోవాలి. పెళ్లిపీటల వరకు వచ్చిన వధువును అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారా? ఇది అకస్మాత్తుగా జరిగిన మరణం. ఇందులో ఎవరి తప్పూ లేదండి. పెద్దలు మీరు బాగా ఆలోచించి త్వరగా ఈ పెళ్లి జరిగేలా చూడండి అంటూ హెచ్చరించి వాళ్లు ఇంటికి మరిలారు. మర్నాడు లలిత మేనమామ శ్రీధర్ లలితను, భారతిని, లలిత తమ్ముడు సుధీర్ని తమ వెంట సూర్యం ఆఫీసుకి తీసుకెళ్లారు. అక్కడ ఆఫీసులో సూర్యం తోటి ఉద్యోగులు వీళ్లను ఆత్మీయంగా పరామర్శించారు. సి.ఈ.ఓ గారు సూర్యానికి రావలసిన సొమ్ములన్నీ వీలైనంత త్వరగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని, కాంపన్సేషన్ గ్రౌండ్స్ లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నదని దానికి అప్లై చేసుకోమని సలహా ఇచ్చారు. ఇంటిల్లిపాదికి కాస్త ఊరటగా అనిపించింది. శ్రీధర్ లలిత గదికి వచ్చి కూర్చుని, చూడమ్మా లలిత, ఇంకా చదువు ముగియని తమ్ముడు ఏ జాబ్ చేస్తాడు? మీ అమ్మను ఉద్యోగం చేయమనడం ఏమి బాగుంటుంది? అయినా ఆమె చదువుకు ఏ అటెండర్ జాబో ఇస్తారు. మరి ఏమి చేద్దాం అని అడిగాడు. పుట్టెడు దుఃఖంతో ఉన్న మా అమ్మను ఈ వయసులో ఉద్యోగం చేయమంటమా? మామయ్య నాకు రాదా ఆ జాబ్ అని అడిగింది. నీవు అవివాహిత కూతురివి కాబట్టి నీకు వస్తదమ్మా. కానీ మరి నీకు ఈ నెలలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం కదా. ఈ ఉద్యోగం రావడం అంటే కనీసం 6 నెలలకు పైగా పట్టొచ్చు. ఏడాది అయినా ఆగుతాను మామయ్య. మీరంతా అంటున్నారని నేను మౌనం వహించాను కాని నాకు అసలు పెళ్లి అంటేనే విరక్తి పుట్టింది మామయ్య. లలిత గొల్లున ఏడ్చింది. నేను అర్థం చేసుకోగలనమ్మా. సరే, రేపే సీఈఓని కలిసి మన ప్రయత్నాలు మొదలు పెడదాం. ముందు నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా చెయ్యగలుగుతావు. ధైర్యంగా ఉంటాను మామయ్య. ఎందుకంటే ఇప్పుడు అమ్మని, తమ్ముణ్ణి నేనే చూసుకోవాలి స్థిరంగా అన్నది. లలిత తన సర్టిఫికెట్స్, తండ్రి డెత్ సర్టిఫికెట్, అతని ఎస్ఆర్ పట్టుకుని జడ్పీ చుట్టూ, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగసాగింది. సూర్యాన్ని ఎంతగానో అభిమానించే అతని మిత్రులంతా లలితకు అడుగడుగునా సాయం చేయసాగారు. అప్పుడే ఆమెకు సీనియర్ అకౌంటెంట్ పరమేశ్వర్ గారి ద్వారా చాలా విషయాలు తెలిసాయి. మీ నాన్న నాకు ఆప్తమిత్రుడమ్మా. అందం, చదువు అన్నీ ఉన్నా నీ పెళ్లికి వాళ్లు 20 లక్షల కట్నం అడగడం,
మీ అక్కకి చాలా తక్కువ కట్నం ఇచ్చారని, ఇప్పుడు నీకు 20 లక్షల కట్నం ఇస్తే తనకు ఓ 10 లక్షలన్నా ఇవ్వాలని మీ అక్క, బావలు పోట్లాడడం ఆయన తట్టుకోలేకపోయారమ్మా. ఇవన్నీ మీ నాన్న నాకు చెప్పుకుని ఎంతో బాధపడ్డాడమ్మా. దానితో నేనే ష్యూరిటీగా ఉండి బాంకులోనూ, బయట ఫైనాన్స్ కంపెనీల్లోనూ అప్పులు ఇప్పించాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న మీకు ఇప్పుడే ఇవన్నీ చెప్పడం ఎందుకని ఆగిపోయాను. ఇవాళో రేపో వచ్చి మీ అమ్మకు, మీ మేనమామలకు ఆ కాగితాలన్నీ అప్పగిస్తాను. లలిత తలపై 100 టన్నుల బరువు పడ్డట్టు విలవిలలాడింది. కూతురు సుఖంగా ఉండడం కోసం 20 లక్షల కట్నంకి ఒప్పుకుని, తన దగ్గర అబద్ధం చెప్పి తాను ఇక్కట్ల పాలైన తండ్రి ప్రేమకు కన్నీరు మున్నీరయిది. అక్క కొడుకే ఉండి, మామయ్య కష్టం పట్టించుకోకుండా తనకు ఓ 10 లక్షలు కావాలని అడిగిన బావ ముఖం, అతనికి వంతపాడిన అక్క ముఖం చూడాలంటే అసహ్యం వేసింది. కన్నకూతురికే తండ్రి బాధ పట్టనప్పుడు ఇంకా ఎవరికి పడుతుంది అనుకున్నది. అంతలోనే తాను మాత్రం తక్కువేం తిన్నది. అసలు కట్నపు పెళ్లికి ఒప్పుకున్నాక అది 10 లక్షలైతేనేం 20 లక్షలైతేనేం, ఈ ఆర్థిక సమస్యలకేగా ఆయన ఇంత నలిగిపోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. తన తప్పు ఏమిటో తెలిసి రాసాగింది లలితకు. చాలా గంభీరంగా మారిపోయింది. ఆ రోజు ఆదివారం సాయంత్రం 4ంటికి కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా అనిల్ తండ్రి ప్రసాదరావ్. ఇంత ఘోరం జరిగిపోయాక మిమ్ముల్ని ఎలా పలుకరించాలో అర్థంకాక మళ్లీ రాలేదమ్మా. అతనితో పాటు మరో 2 పెద్దలు వచ్చి కూర్చున్నారు. లలిత టీ పెట్టి ఇచ్చేలోగా భారతి ఫోన్ చేసి తమ్ములను పిలిపించింది. సూర్యంగారి డబ్బులు వచ్చాయని విన్నాం. మీరు పెళ్లికి సిద్ధమని తెలుసు. కాని అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని అన్నారట కదా. అందుకే కొన్ని నెలలు ఆగుదాము. అమ్మాయికి ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేద్దాం. భారతికి ప్రాణం లేచి వచ్చింది. ఆమె తమ్ముళ్ళు, సరేనండి, మరి అబ్బాయి అంతకాలం ఆగటానికి ఒప్పుకున్నాడా అని అడిగారు. వాడు పెద్దల మాట కాదనడండి, మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు. నిజానికి సూర్యంగారు 20 లక్షల కట్నంకి ఒప్పుకున్నారు. పాపం ఇప్పుడాయనే లేరు. మీరు మిగిలిన 5 లక్షలు ఇస్తే చాలులండి అన్నాడు. అతని ఉదారత్వానికి భారతి మళ్లీ మురిసిపోయింది. వాళ్లు వెళ్ళిపోయాక ఆ అబ్బాయికి మన లలితకు రాసి ఉన్నది. అందుకే వాళ్లంతట వాళ్లే మళ్లీ వచ్చారు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటూ అన్న తల్లివంక జాలిగా చూసింది లలిత. వీళ్లు 5 లక్షలతో సరిపెట్టారు కాబట్టి నాన్న పేరిట వచ్చే డబ్బుల్లో అక్కకు కూడా ఓ 4 లక్షలు ఇద్దాం లలిత. ఆడపిల్లను బాధపెట్టడం ఎందుకు అన్నది. లలిత తల ఊపింది. డబుల్ కొటేషన్ అనుకున్న దానికన్నా త్వరగానే లలిత ఉద్యోగంలో చేరింది. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. లలిత అక్క సునీత తనకు వచ్చే డబ్బు కోసం, అనిల్ తండ్రి ప్రసాదరావ్ మరో 5 లక్షల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగంతో రానున్న కోడలి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం లలిత మేనమామలు, సునీత ఆమె భర్త, ఇక పెళ్లి ప్రస్తావన తెచ్చేందుకు వచ్చి కూర్చున్నారు. ఆఫీస్ నుండి వచ్చిన లలిత వాళ్లు ఏదో మాట్లాడబోయేలోగా బాగ్ తెచ్చి, మామయ్య, నాన్న పేరిట వచ్చిన 35 లక్షల్లో 10 లక్షలు ఆయన చేసిన అప్పు తీర్చేశాను. ఇవిగో ఇవే ఆ కాగితాలు. ఇక అమ్మ ఎవరి పంచనా ఉండకుండా 20 లక్షలతో తన పేరిట చిన్న ఫ్లాట్ కొన్నాను. ఇవి ఆ కాగితాలు. అదేంటి మరి నీ పెళ్లి ఖర్చులు ఎలా? అక్కకివ్వాల్సిన డబ్బులమాటో. అక్కకి నాన్న ఏనాడో పెళ్లి చేశారు. నాన్న వాళ్లకేం బాకీలేరు తీర్చడానికి. తమ్ముడికి ఉద్యోగం వచ్చేవరకు వాడి బాధ్యత నాదే. ఇక నా పెళ్లి విషయానికి నేను మనిషినే మామయ్య. ముందు చేసుకుంటాననడం, తరువాత అపశకునం, అనుమానం వద్దు అనడం, ఆ తరువాత నాకు నాన్న ఉద్యోగం వస్తుంది అనగానే మళ్లీ చేసుకుంటాము అనడం అంతా వాళ్ళిష్టమేనా? నాకీ పెళ్లి వద్దు మామయ్య. నేనుగా బతుకుతాను. నేను నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి వారికిచ్చిన 5 లక్షలు మీరు తిరిగి తీసుకొస్తే అవి అమ్మ పేరిట ఫిక్సడ్ డిపాజిట్ చేద్దాం మామయ్య. స్థిరంగా పలికింది లలిత.